నమస్కారం. సంగ్రహ స్టూడియోకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి. తెలంగాణలో కొలిక్కి వచ్చిన పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ. బీసీ రిజర్వేషన్ల కోటా 22.3% తగ్గింపు. సత్యసాయిబాబా స్ఫూర్తితో గిరిజన మహిళల సంక్షేమం. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు. సినిమా పైరసీపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పైరసీ చేసేవారిని రాబిన్ హుడ్తో పోల్చడంపై తీవ్ర ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఆమె సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆమె వెంట సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి చంద్రబాబు, లోకేష్లు ఘనస్వాగతం పలికారు. మహాసమాధి దర్శనానంతరం హిల్ వ్యూ స్టేడియానికి చేరుకున్న రాష్ట్రపతి సత్యసాయిబాబా విశిష్టత గురించి తెలిపారు. ఆయన బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపించాయన్నారు. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఆయన శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. శ్రీ సత్యసాయిబాబా స్ఫూర్తితో గిరిజన మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాంను వేదికపై ప్రకటించారు. అందులో భాగంగా గిరిజన మహిళలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తామన్నారు. అంతేకాకుండా టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. మెడికల్ స్క్రీనింగ్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్కు చికిత్సను అందిస్తామన్నారు. అంతేకాకుండా త్రాగునీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. పేదరికం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న గిరిజన మహిళలను చదివిస్తే వారు సొంత కాళ్లపై నిలబడేలా చేస్తే మొత్తం గిరిజన సమాజాన్ని వారు ముందుండి నడిపిస్తారని సీఎం తెలిపారు. ఈ పథకం కేవలం సంక్షేమం మాత్రమే కాదన్నారు. దేశ నిర్మాణానికి ఒక ముందడుగన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే మాటకు నిదర్శనమని అభివర్ణించారు. సాయిరామ్. ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఆనరబుల్ రత్నాకర్ గారు, సత్యసాయి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ లోకేష్ గారు, మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నిమిష్ పాండే గారు, రెస్పెక్టెడ్ సిస్టర్స్, బ్రదర్స్ and devotees from India and across the world. It is a matter of deep joy and blessing to stand in the Punya Bhumi of Bhagavan Sri Sathya Sai Baba. This is not just a celebration of the centenary, it is a celebration of a legacy of love, service and universal peace. Rashtrapati ji,
your own life journey from a humble background to the highest office in our republic is an inspiration for all of us. Your presence today greatly honors every devotee gathered here and across the world, here physically, virtually across the world. That is the greatest contribution from your side for global peace. I really respect your honor. Bhagavan Sai Siddhantam can be explained by love all, serve all, and help ever, hurt never. 5 principles of Satya, Dharma, Shanti, Prema, and Ahimsa. If every individual, every institution, and every nation lives by these principles, then world peace will become a reality. That is the biggest Siddhantam and legacy given to us. I have worked closely with Babaji on many occasions. Some of you are remember today, he used to call all of us Bangaru. That is the popular name he used to call. That is the affection he used to show on us. So many occasions I was very fortunate to have discussions with him about service activities. He has taken up major drinking water projects across Telangana, Andhra, and Tamil Nadu. Such was his resolve to get a drinking water to Anantapuram, Mahabubnagar, and other drought-prone areas. Even he was ready to mortgage his own ashramam, Prashant Nilayam. Once devotees heard of his intention, they came forward in large numbers with donations, and the project became a reality. That is the grace of Satya Sai Baba. Though the Satya Sai through the Satya Sai Central Trust and the allied institutions, Bhagavan created a unique model of service. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే ఈ కసరత్తులో బీసీ రిజర్వేషన్ల కోటాలో భారీగా కోత విధించడం కీలక పరిణామంగా మారింది. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానాల కేటాయింపు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 2024లో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు. రొటేషన్ పద్ధతిని పాటిస్తూ 2019 ఎన్నికల జాబితాను పరిశీలించి తాజా కేటాయింపులు చేశారు. ఈసారి రిజర్వేషన్ల ఖరారులో బీసీ కోటాలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. గతంలో ప్రాథమికంగా 42% ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్లను తాజాగా 22.3% పరిమితం చేశారు. దీనివల్ల తగ్గిన 19.7% స్థానాలను జనరల్ కేటగిరీకి మార్చారు. ఈ రోజు మహిళా రిజర్వ్డ్ స్థానాలను కూడా ఖరారు చేసి జిల్లా స్థాయి జాబితాలను పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి పంపనున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ తుది జాబితాను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఈ నెల 24న హైకోర్టు తీర్పు వెలువడనుంది. ఆ మరుసటి రోజు అంటే 25న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ తీర్పుపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ ఆమోదం తర్వాతే అధికారికంగా జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల ఆశాబాహులు హైకోర్టు తీర్పు, కేబినెట్ నిర్ణయం కోసం ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ తొలి వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
నగరంలో పాదచారుల ఫుట్పాత్లను ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాజేంద్ర నగర్లోని అత్యంత రద్దీగా ఉండే అరంఘర్ చౌరస్తా వద్ద కూల్చివేతల ప్రక్రియ చేపట్టారు. అరంఘర్ చౌరస్తా చుట్టూ ఫుట్పాత్లపై అక్రమంగా గుడిసెలు, తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్న వీధి వ్యాపారుల దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ప్రధానంగా రోడ్డుకు అడ్డంగా పాదచారుల రాకపోకలకు ఆటంకంగా ఉన్న ఈ ఆక్రమణలను తొలగించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గించాలని, పాదచారులకు సురక్షితమైన నడక మార్గాన్ని అందుబాటులోకి తేవాలని అధికారులు ఈ డ్రైవ్ నిర్వహించారు. ఈ కూల్చివేతల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఘటనా స్థలంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కూల్చివేతలను పూర్తి చేశారు. ఫుట్పాత్ల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ తరచుగా తీసుకుంటున్న ఈ చర్యల వలన ఒకవైపు పాదచారులకు ఉపశమనం లభిస్తుండగా మరోవైపు చిన్న వ్యాపారులకు జీవనాధారం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ రోడ్ ఏర్పాటు కోసం భూసేకరణ విషయంలో సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు కేవలం 16 లక్షల పరిహారం చెల్లించడానికి అధికారులు నోటీసులు ఇవ్వడానికి రాగా రైతులు వారిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు. ట్రిపుల్ ఆర్ రోడ్ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు సంబంధించిన నోటీసులను ఇవ్వడానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రమోద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ శివంపేట గ్రామానికి చేరుకున్నారు. భూమికి ఎకరాకు 16 లక్షల పరిహారం చెల్లించడానికి నోటీసులు అందజేస్తున్నట్లు అధికారులు రైతులకు తెలియచేయగానే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ భూమి విలువ ఎకరాకు ₹1 కోటి పైగా పలుకుతుంటే ప్రభుత్వం కేవలం 16 లక్షలు మాత్రమే ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని రైతులు ప్రశ్నించారు. ఆగ్రహించిన రైతులు అధికారులను బలవంతంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి లాక్కెళ్లి లోపల బంధించారు. రైతులు అధికారులను బంధించిన విషయం తెలుసుకున్న జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ వెంటనే తన సిబ్బందితో శివంపేటకు చేరుకున్నారు. సీఐ అనిల్ కుమార్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతులకు సీఐకి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తాను ఈ పరిహారం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు అధికారులను విడిచిపెట్టారు. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ 16 లక్షలకు తమ విలువైన భూములను ఇచ్చేది లేదని రైతులు ఖరాఖండిగా తేల్చి చెప్పారు. సినిమా విడుదలైన తొలి రోజుల్లో రేట్ల అమాంతం పెంచితేనే పైరసీ పెరుగుతుందనేది చాలా మంది నెటిజన్ల వాదన. అంటే ఖర్చు పెరిగి చూడలేని వారే అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారని వారి ఉద్దేశం. కానీ ఈ వాదన నిర్మాతలు ఎంతమాత్రం అంగీకరించడం లేదు. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత బన్నీవాస్ ఈ విషయంలో చేసిన కామెంట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బన్నీవాస్ నెటిజన్ల అభిప్రాయాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆయన లేవనెత్తిన కీలక ప్రశ్న ఇదే. ఎన్నో సినిమాలు విడుదలైతే అందులో కొన్ని సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెరుగుతున్నాయి. కానీ అన్ని సినిమాలకు పైరసీ అవుతుంది కదా. టికెట్ రేట్లు పెంచడం అనేది పెద్ద హీరోల సినిమాలకు పెద్ద పండుగల సమయంలోనే జరుగుతుంది. కానీ చిన్న బడ్జెట్ సినిమాలు, రేట్లు పెంచిన సినిమాలకు కూడా పైరసీ నిత్యం జరుగుతూనే ఉందని, రేట్లు పెరగడం అనేది పైరసీకి ప్రధాన కారణం కాదని, పైరసీ అనేది ఒక చట్టవిరుద్ధమైన చర్య, అది టికెట్ ధరతో సంబంధం లేకుండా ఉచితంగా సినిమా చూసే మానసిక వైఖరిపై ఆధారపడి ఉందనేది ఆయన అభిప్రాయం. రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి? అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే